ఓం నమ శివాయ. అసలు శివరాత్రి ఎందుకు జరుపుకుంటారో మీకు ఎంతమందికి తెలుసు? శివరాత్రి అనేది మన హిందువులు జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగ. శివపార్వతుల వివాహం జరిగిన రోజుగా, శివుడు లింగ రూపంలో ఉద్భవించిన రోజుగా, మరియు శివుడు తాండవం చేసిన రాత్రిగా దీనిని భావిస్తాము. మాఘ బహుళ చతుర్థి నాడు చీకటిపై కాంతి విజయానికి, ఆధ్యాత్మిక జాగృతికి ప్రతీకగా ఉపవాసం, జాగరణతో శివుడిని భక్తితో పూజిస్తారు. శివరాత్రి జరుపుకోవడానికి ప్రధాన కారణాలు ఏంటంటే, శివపార్వతుల కళ్యాణం. శివపురాణం ప్రకారం ఇదే రోజున శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నారని నమ్ముతారు. ఇది శక్తి శివుల కలయికకు ప్రతీక. లింగోద్భవం. బ్రహ్మ విష్ణువుల మధ్య విద్యా వివాదం జరిగినప్పుడు పరమేశ్వరుడు అగ్నిస్తంభంగా లింగ రూపంలో ఉద్భవించి ఈ రాత్రి, అందుకే ఈ లింగోద్భవ కాలంలో పూజ చేస్తారు. శివుని తాండవం. శివుడు తన సృష్టి స్థితి సంహార నృత్యం ఆనంద తాండవం చేసిన రాత్రిగా, చీకటిని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే రాత్రిగా దీనిని పరిగణిస్తారు. అంతేకాదండి, నీలకంఠుడు సముద్ర మదనంలో వెలువడిన హాలాహలాన్ని లోక కళ్యాణం కోసం శివుడు తన గొంతులో దాచుకొని నీలకంఠుడుగా మారిన స్మరణార్థం ఈ రోజు జరుపుకుంటారు. ఈ రోజున ఉపవాసం, జాగరణ చేయడం ద్వారా ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని, పాపాలు తొలగిపోతాయని నమ్మకం. శివరాత్రి అంటే రాత్రి చేసుకునే పండగ కాబట్టి ఈ సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖున సాయంత్రం నుంచి శివరాత్రి గడియలు మొదలయ్యాయండి. అందుకని 15వ తారీఖు మాత్రమే మనం శివరాత్రి జరుపుకోవాలి. మరునాడు సోమవారం 16వ తారీఖు సాయంత్రం వరకు శివరాత్రి గడియలు ఉన్నాయండి. ఉపవాసం, జాగరణ అనేది 15వ తారీఖే చేసుకోవాలి. ఓం నమ శివాయ.